చెప్పండి అన్న 22 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక అసలు ఎట్లా ఉంది? ఇబ్బందిగానే ఉంది సార్ ఇబ్బందిగానే ఉంది. ఏమైనా మార్పు అనిపిస్తుందా? మన మార్పు మార్పు ఏం లేదు. ఈ ఆటోలు కిరాయిలు లేక చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. ఏమైనా కొత్తగూడెం ఏమన్నా డెవలప్మెంట్ అయితే ఏం లేదు సార్ డెవలప్మెంట్ అలాంటిది ఏం లేదు. పనులు కానీ ఏమన్నా పనులు అంటే ఇక చేసేటోళ్ళు చేస్తూనే ఉన్నారు కానీ మాకు మాత్రం చాలా ప్రాబ్లం. ఒక్కొక్కరు ₹1,00,000 జీతాలు తీసుకున్నారు మేడాలు, అందరూ ఆధార్ కార్డులు పట్టుకొని ఫ్రీ బస్సు ఎక్కుతున్నారు. వాళ్ళు ఫ్రీ బస్సు లేనప్పుడు చాలా బాగుండే, మాకు ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత ప్రాబ్లం అవుతుంది బాగా. పూనంనేని శాంబయ్య గారు ఎలా ఉంటారు? ఆయన మంచివాడే, చేస్తున్నారు. ఆయన పని ఆయన చేస్తున్నారు బాగా. కాకపోతే ఆటో వాళ్ళకి మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. మీకు కూడా డబ్బులు ఇస్తా అంటే ఆటో డ్రైవర్ అన్న అలాంటిది ఏం చెప్పలేదండి మాకు. ఇంకా డబ్బులు ఇస్తాం ఏం లేదు, అలాంటి ఏం లేదు. వదిలేసారు. కిస్తీలు కట్టుకోవడం చాలా ప్రాబ్లం అవుతుంది అన్న. కేసీఆర్ కి రేవంత్ రెడ్డి మధ్య తేడా ఏమనిపిస్తుంది? అంటే అది పెద్ద పొలిటికల్ మనకేం లేదు కానీ సార్ ఉన్నప్పుడు కొంచెం బాగుండే. అంటే మాకు ఫ్రీ బస్సులు లేకపోతే అందరూ ఎవరున్నా బాగుండే సార్. కాకపోతే ఫ్రీ బస్సులు పెట్టాక ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఎట్లా? అవి ఫ్రీ పెట్టినా పర్వాలేదు, అవి బాగానే ఉన్నాయి, నడుస్తున్నాయి, పర్లేదు. కాకపోతే ఫ్రీ బస్సులు పెట్టే బదులు హాస్పిటల్ కానీ స్కూల్లో కానీ ఏం చేసుకుంటే బాగుండేది. మా అందరికి మేము దగ్గర చాలా మంది ఉన్నాం ఇక్కడ, 200 మంది దాకా. చాలా ప్రాబ్లం అవుతుంది. రైతుల పరిస్థితి ఎట్లా? రైతులు కూడా చాలా ఘోరంగా అయిపోయింది. ఇబ్బందిగా ఉంది సార్ బాగా. అంతే. ఏం చేస్తే బాగుంటుంది అన్న? మీ వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది? ఫస్ట్ ఫ్రీ బస్ తీద్దాం కదా, తీసేస్తే అయిపోయింది అన్న. మాకేం ఒక్కొక్కరు ₹1,00,000 శాలరీ దైట్రా మాట్లాడు అయిపోయింది. ఫ్రీ బస్సు ఏ పర్పస్ లో యూజ్ చేస్తున్నారు అసలు అర్థం కావట్లేదు మనకి. గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు ఫ్రీ బస్లోకి వెళ్తున్నారు, పని చేసుకునేటోళ్ళు ఫ్రీ బస్కి వెళ్తున్నారు. సో లేడీస్కి ఫ్రీ బస్ ఉన్నారు, వాళ్ళు వెళ్తున్నారు. మరి ఆటో వాళ్ళు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏమవ్వాలి? ఏమి ఇచ్చారు? నేను బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నా, ఏం వచ్చింది? ఏమీ లేదు. ఇగో ఆటో తోలుకుంటున్నా, ఈ నెల చూస్తా, ఇది కూడా లేకపోతే ఇది కూడా ఇనప సామాన్లకు అమ్ముకుంటా, అంతకుమించి ఏమీ లేదు. ఈ కేసీఆర్ పాలన ఎలా ఉందో ఈ రేవంత్ అన్న గారి పాలన కూడా అలాగే ఉంది. మాకైతే నచ్చలేదు. ఫ్రీ బస్సు పెట్టాలి, అది ప్రెగ్నెంట్ లేడీస్కి, లేకపోతే స్టూడెంట్స్కి, ముసలి వాళ్ళకి, హ్యాండిక్యాప్డ్స్కి, ఇలాంటి వాళ్ళకి పెట్టండి. దానికి నో అబ్జెక్షన్. గౌట్ ఎంప్లాయీస్కి నీకు 1,00,000 శాలరీ ఉండి 2,00,000 ఉండి ఇంకా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నా కానీ ఇంకా పేదోళ్ళు ఏమవుతున్నారు? అది కూడా ఒకసారి నోట్ చేసుకోవాలిగా. అదే అన్నయ్య, నేను బీఎస్సీ చేశాను. నేనైతే మా నాన్న కొనిచ్చిన ఆటో తోలుకుంటున్నాను. ఏది రేవంత్ రెడ్డి సార్ నాకు ఇచ్చిన జాబ్ పరంగా ఆటో తోలుకుంటున్నాను. అంత మంచిగా ఉంది పాలన మాకు. ఇక ఏం మాట్లాడతాం? కేసీఆర్ అంటే వాళ్ళు ఇచ్చేదాకా అవి రావు, అవి జరుగుతూనే ఉంటాయి, మధ్యలో పక్కకు జరుగుతాయి. 100లో 1, 2 అలా బయటకు వదులుతారు. అన్నీ బుకింగ్ అయ్యే ఉంటాయి, ఏమీ రావు. అది స్కూల్ పరిస్థితి అంటే ఇంకా దారుణంగా ఉంది. స్కూల్లో ఇప్పుడు కస్తూరిబా గర్ల్స్ హాస్టల్ ఉంది, దాని తర్వాత వేరే ఇంకొక హాస్టల్ ఉంది. వాళ్ళకు మాత్రమే, వాళ్ళకున్న హై ప్రెజర్, వాళ్ళ ప్రెజర్ వాళ్ళకు ఉంటుంది. బయట ఉన్న స్కూల్ మొత్తం అయిపోయింది. ఇక ప్రైవేట్ స్కూల్ ఏమో బతిరాడి పిలుచుకుంటున్నారు, గవర్నమెంట్ స్కూల్ ఏమో పట్టించుకోవట్లేదు. అంతే. అది నాకు తెలియదు. ఇంకా ఏం కోరుకుంటారు నువ్వు ఒక సామాన్యుడిగా? ఏం కోరుకుంటున్నావు? సీఎం రేవంత్ రెడ్డి నుండి కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన తొందరగా దిగిపోవాలని కోరుకుంటున్నాను. ఓపెన్గా చెప్తున్నా, నాకు ఆయన పాలన నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి, చేయాల్సినవి చేస్తే బాగుంటుంది అన్నయ్య. చేసి ఆయన అక్కడ వదిలేయి ఇక్కడ దాకా రావు. ఏదో ఆశ పెట్టుకొని ఉండడం తప్ప మాకు వచ్చేది ఏమీ లేదు. మొత్తం ఫారెస్ట్ ఏరియా, కొద్దిగా వైద్యం ఎలా అందుతుంది? ఫారెస్ట్ ఏరియాలో వైద్యం గురించి అడిగారు కదా, ఇప్పుడు క్లారిటీ ఇస్తా అన్నయ్య. అంటే ఇప్పుడు గవర్నమెంట్ పర్పసా ప్రైవేట్ పర్పస్ అన్నయ్య? గవర్నమెంట్. అదిగోండి ఒకసారి ఫ్రీ బస్ ఒక లుక్ వేయండి సార్. గవర్నమెంట్ పర్పస్లో చూడాల్సిన దానికంటే నార్మల్గా చూస్తారు. కొంచెం క్రిటికల్ అన్నారు అనుకోండి, బెటర్ టు హయ్యర్ సెంటర్ అంటారు. అదే వీళ్ళ దగ్గర నుంచి కాదు, వాళ్ళ నామకే వాస్కి ఇవ్వడానికి ఇస్తారు టాబ్లెట్స్, అవి వాళ్ళకి తగ్గవు. వాళ్ళు బెటర్ టు హయ్యర్ సెంటర్, దెన్ గో టు ప్రైవేట్ హాస్పిటల్. అంటే ప్రతి నియోజకవర్గాన్ని కూడా 100 పడకల ఆసుపత్రి కడతాము, ఏమన్నా ఉందా? ఏమన్నా పనులు జరుగుతున్నాయా? ఇప్పటి వరకు అయితే 100 పడకల హాస్పిటల్ అయితే చూడలేదు. ఒక ప్రైవేట్ సెక్టర్ పాల్వంచలోనే లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తంలో 100 పడకల హాస్పిటలే లేదు కదా. నాకు ఇక్కడ లోకల్ ఏది లేదు, మరి నాకు కనపడలేదు. అంటే అక్కడ పైన వదిలే పథకాలు ఇక్కడ కిందికి రావు.
కొన్ని వచ్చినా ఇక మధ్య మధ్యలోనే ఇక అర్థమవుతాయి ఇక